ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత బలమైనటువంటి ప్రభుత్వంగా మిత్రపక్షాలు సైతం కూడా చాలా బలంగా ఉన్నాయి. ఆ క్రమంలోనే ఈ ఇండియా కూటమి అనేటువంటి దాంట్లో చాలా విభేదాలు ఉన్నాయి, చాలా మంది డిఫర్ అయిన పరిస్థితి. అటు ఢిల్లీలో చూసుకుంటే కేజ్రీవాల్ కావచ్చు, నిన్న మొన్నటి వరకు మరి ఇప్పుడు ఆవిడ మైండ్ సెట్ ఎలా ఉందో తెలియదు, కానీ మమతా బెనర్జీ కానీ అంతకుముందు దగ్గరకు వచ్చే దూరం అయిపోయినట్టుగా శరద్ పవార్ ఇప్పుడు తేడా చూస్తే అసలు ఎన్సీపీ పూర్తిగా ఎమర్జీ అయిపోయి ఆయన మంత్రి పదవి కోసం ఎమర్జీ అయిపోయేటట్టుగా ఉంది. అయితే ఆయన కజిన్ మాత్రం ఆవిడ డిఫర్ అవుతున్నట్టుగా ఉంది. అక్కడ పరిణామాలు ఏమవుతాయో చూడాలి. చేసినప్పుడు రేపు మీ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి ఈ కూటమి ఏ మేరకు అందరూ కలిసి వచ్చేటువంటి అవకాశం ఉందంటారు? ప్రధానంగా మనం ఆలోచించుకోవాల్సింది అప్కి పార్ 400కి పార్ అన్నాడు. ఎన్నొచ్చే మనం భారతీయ జనతా పార్టీకి 2 కర్రలు, బీహార్ ఆంధ్రప్రదేశ్ లేకపోతే గవర్నమెంటే ఫామ్ లేదు. బీహార్ లో వేళ నితీష్ కుమార్ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 2 కర్రలు పట్టుకుని నడిపించేటువంటి ప్రభుత్వం. సో పడిపోతున్నటువంటి సంగతిని మనం టెక్నికల్ గా గమనించవచ్చు. గ్రాఫ్ దిగజారుతున్నటువంటి సంగతి అంటే అసెంబ్లీలో పుంజుకుంటున్నారు కదా అనేటువంటి. సో పార్లమెంట్ అనేటువంటి దాన్ని తీసుకున్నప్పుడు కిందకు వచ్చేస్తున్నారు. సో బలమైనటువంటి దాన్ని ఎలా చేస్తున్నప్పుడు మనం చెప్పింది ఇప్పుడు విద్యార్థులు ఇప్పుడు మరి ఇందాక బయట చూపించారు, అతను బెదిరించారు, నయాన్నో భయాన్నో ఇది చేస్తారు, ఇవాళ రేపో ఎల్లుండో ఎప్పుడో ఇది చేసే పరిస్థితి. అలాగే దేశవ్యాప్తంగా అందరినీ కూడా భయపడి వ్యవస్థలు వాళ్ళతో ఉన్నాయి కాబట్టి పనిచేసేవాళ్ళే కానీ ప్రేమతోటి పనిచేసే వాళ్ళు ఎవరు కూడా లేదు. ఐడియాలజికల్ కమిట్మెంట్ తోటి ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అనేటువంటి నడిచేటువంటి పరిస్థితులు అది, ఇంక్లూడింగ్ ది ట్రేడర్స్ హూ ఆర్ సపోజ్ టు బి ది కోర్ గ్రూప్ ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ. జిఎస్టీ అనేటువంటిది వచ్చిన తర్వాత వాళ్ళు కూడా విసిగిపోయినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో నేనైతే అనుకోను డెఫినెట్ గా వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కానీ మిగిలిన చోట్ల కానీ భారతీయ జనతా పార్టీ అనేటువంటిది ఇక ఈ విధంగా ఉంటుందని అనుకోవటం లేదు. ఎందుకంటే ఇది అంతం కాదు, ఇది ఆరంభం. మన జరిగినటువంటి విద్యార్థుల యొక్క సమస్య, దాంతో ఒక మంత్రి రాజీనామా, ఇది డౌన్ఫాల్ ఆఫ్ ది బీజేపీ భారతీయ జనతా పార్టీ. వరుసగా ఇంకా ఇటువంటి వస్తూనే ఉంటాయి. ఇంకా చాలా మంది మంత్రులు వెళ్లేటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ గారు చెప్పారు, మా దగ్గర ఇంకా చాలా మెటీరియల్ ఉంది, ఏ మంత్రులు ఎక్కడెక్కడ ఏమేం చేశారు, కరప్షన్ ఇష్యూస్ కానీ, వేరియస్ వైలెన్సెస్ కానీ, లేకపోతే మార్గదర్శకాలు దాటినవి కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా వస్తాయి, తప్పనిసరిగా వస్తుంది. భారతీయ జనతా పార్టీ T20 పెట్రోల్ సంబంధించి నితిన్ గడ్కరీ మీద కూడా ఉద్యమించేటువంటి ఛాన్స్ ఉందా? అది కూడా ప్లేర్ అప్ అవుతుందంటారా? డెఫినెట్ గా కదా సార్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం సిస్టమ్ అంతా ఒక పక్కన ఉంది. ప్రజాస్వామ్యంలో నువ్వు వీళ్ళని కాదని చెప్పేసి నువ్వు ఆడ్ టర్మ్ తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళకి మనం ఏ విధమైనటువంటి ఆల్టర్నేటివ్ ఇవ్వగలుగుతాం చూసుకోవాలి కదా. మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు, పూర్ పీపుల్ వాళ్ళందరికీ ఎఫర్డబిలిటీ అనేటువంటిది కూడా కావాల్సింది. అంటే డబ్బులున్న వాళ్ళు టక్టగా టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటారు, అదే ఒక కాన్సెప్ట్. సో గ్రాడ్యువల్ గా ఇంప్లిమెంట్ చేయడం కానీ ఇంపోజ్ చేయలేము. సో ఇవన్నీ కూడా డెఫినెట్ గా ప్రజల మీద భారం పడతాయి. మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు మనం చూస్తున్నాం, డీజిల్ పెట్రోల్ ధరలు కానీ, ఇంటర్నేషనల్ మార్కెట్ లో డాలర్ విలువ కానీ, ఇవన్నీ చూసిన తర్వాత ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతి బేరకాల నెయ్యంతో భారతీయ జనతా పార్టీలో నీతి నిజాయితీ అంతే తేలిపోయింది. సో డెఫినెట్ గా మీరు స్టేట్స్ వైజ్ ఒకసారి ర్యాండమ్ గా ఒక్కొక్కసారి ట్రెండ్స్ ఎలా మారే అవకాశాలు ఉన్నాయా? మీరు అస్సాం దగ్గర నుంచి స్టార్ట్ చేసి కేరళ వరకు ఒకసారి వచ్చేయండి. అంటే జాతీయ స్థాయిలో నేను ఇంకా అంత డీటెయిల్ గా ఎప్పుడైతే చెప్పలేను. 1-to-1 ఎక్కడైతే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికల్లో ఇప్పుడు యూపీ ఎలక్షన్స్ పరిస్థితి ఎలా ఉంటుంది? యూపీ ఎలక్షన్ డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ దెబ్బతింటుంది. పంజాబ్ కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ ఉంటుంది, ఉత్తరాఖండ్ కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ ఉంటుంది, రాజస్థాన్ కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. సో 1-on-1 భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా డెఫినెట్ గా ఇదంతా కూడా డౌన్ ఫాల్. ఇప్పుడు సార్ వన్ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు 3 to 4 అండి. పేరెంట్స్ ఉంటారు కదా. సో ఈ ఇబ్బంది పడిన వాళ్ళందరూ కూడా, ఈ సఫికేట్ అయిన వాళ్ళందరూ కూడా దీనికి వెంటిలేషన్ ఎక్కడొక్కడ ఉండాలి. నథింగ్ బట్ చేంజ్ ద గాడ్, చేంజ్ దట్ లీడర్షిప్. అయిపోయింది. ఇప్పటి వరకు చూసారు డెవలప్మెంటల్ ఆస్పెక్ట్ లోనే ఇంతకాలం వాళ్ళు ఈ హిందూ ఓట్ బ్యాంక్ సెంట్రలైజేషన్, పోలరైజేషన్ నడిపించారు, కానీ డెవలప్మెంటల్ ఆస్పెక్ట్ లో ఎక్కడా లేదు భారతీయ జనతా పార్టీ. గతంలో నెహ్రూ గారా, అప్ టు మన్మోహన్ సింగ్ గారా ఎన్ని చేశారండి? యూపీఏ 1, యూపీఏ 2లో రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఎడ్యుకేషన్, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, మనం అనుకున్నటువంటి ఆధార్ యాక్ట్, ఇవన్నీ ట్రైబల్ సంబంధించి కానీ వండర్ఫుల్ యాక్ట్ చేశారు. సో వీళ్ళు 3 నల్లగాటాలు తీసుకొచ్చారు, రైతులు వ్యతిరేకమయ్యారు. ఇప్పుడు స్టూడెంట్లు ఇబ్బంది పెట్టారు, స్టూడెంట్స్ వ్యతిరేక, జిఎస్టీ తీసుకొచ్చారు,
వాళ్ళ ఎంప్లాయ్ వీళ్ళంతా వ్యాపారస్తులందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సో నో సెక్షన్ ఈస్ హ్యాపీ విత్ ది గవర్నెన్స్ ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ. సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతాయి. లేకపోతే పివి గారు ఉన్నప్పుడు వండర్ఫుల్ ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. వరల్డ్ వైడ్ ఈవేళ ఉన్నటువంటి టాప్ మోస్ట్ కంపెనీస్ లో మన వాళ్ళు ఈవేళ సీఈఓలు కానీ చీఫ్స్ కానీ ఉన్నారంటే గ్లోబలైజేషన్, లిబరలైజేషన్. మన్మోహన్ సింగ్ గారు వండర్ఫుల్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఇందిరాగాంధీ గారు వండర్ఫుల్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. జై జవాన్ జై కిసాన్, గరీబ్ హటావో లాంటి వండర్ఫుల్ స్లోగన్స్ తోటి దేశానికి చేశారు. అఫ్ కోర్స్ నెహ్రూ గారు మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా ఎటువంటి వర్డ్ ని క్వాయిన్ చేశారైనా ఆధునిక దేవాలయాలు ఆనకట్టాలంటే మనకున్న నాగార్జున సాగర్, హీరాకుడ్, బాక్రానంగలో ఇవన్నీ కట్టినట్టు. వీళ్ళు చేసింది ఎక్కడ ఏమీ లేదు. ఒక ఐఐటీలు, ఐఐఎంలో లేకపోతే ఐఏఎస్సి బెంగళూరు లాంటి సంస్థలు ఇవన్నీ పెట్టి ఈ దేశంలో ఎంతో చేస్తే నెహ్రూ గారి క్యారెక్టర్ అసాసినేషన్, నెహ్రూ గారి కన్నా లాంగెస్ట్ సర్వింగ్ ప్రధానమంత్రి, ఈ దాంతికాలే ఆయన్ని కంపేర్ చేసుకోవడం. కానీ నెహ్రూ గారు ఈజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ, ఇంటర్నేషనల్ పర్సనాలిటీ. ఆయన రాసిన బుక్స్ కానీ లేకపోతే ఆయన రాసిన లెటర్స్ టు ది డాక్టర్ కానీ థీమ్ ఉన్నటువంటి వ్యక్తి. మోర్ ఓవర్ సుమారు 10 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఫ్రీడమ్ కోసం ఎంతో సఫర్ అయినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, ఇంకొకరిని చేస్తారు, మార్కెట్ లో లేనిపోయిన అసత్యమైనటువంటి ప్రచారాలు చేస్తారు. ఇదన్నీ ప్రజలకు అర్థమైపోయాయి. సో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఎస్ భగవంతుడు మనందరం కూడా ప్రార్థిస్తాం, మనందరం కూడా పూజిస్తాం. దట్ ఈజ్ ఓన్లీ యువర్ పర్సనల్. ప్రజాస్వామ్యంలో దేశం బాగోవాలి, కంట్రీ బాగోవాలి. ఈ కంట్రీకి ఒక మంచి ఫ్రేమ్ వర్క్ ఉండాలి, కాన్స్టిట్యూషన్ ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. జుడిషియల్ ఇండిపెండెంట్ గా ఉండాలి, ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ గా ఉండాలి. అఫ్ కోర్స్ లెజిస్లేటర్ వాళ్ళు మంచి యాక్ట్ చేసి ఇవ్వాలి. ఈ మూడింటిని కూడా కంట్రోల్ చేసి మూడింటిని ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి సో డెఫినెట్ గా ప్రజలకు ఇప్పటికే అర్థమైంది, అర్థం అవుతుంది, రాబోయే రోజుల్లో కూడా అర్థం చేసుకుంటారు. సో ఐఎమ్ టెల్లింగ్ యూ, రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పవర్ ఈస్ నాట్ న్యూ టు గాంధీ నెహ్రూ ఫ్యామిలీ.